సికింద్రాబాద్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ భౌతిక కాయాన్ని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో సందర్శకుల అభిమానుల సందర్శనార్థం ఉంచారు. సెంటినరీ బాప్టిస్ట్ చర్చికు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున క్రైస్తవులు తరలివచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం క్రైస్తవ లోకానికి తీరని లోటని అన్నారు. అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి చెందడం క్రైస్తవ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. కొంతమంది మతోన్మాద శక్తులు ఆయన్ను హతమార్చారని ఆరోపించారు. సువార్త చెప్పేందుకు వెళ్తున్న ఆయనపై దాడి చేసి హతమార్చి రహదారి ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనల మూలంగా దేశంలో శాంతి భద్రతలు దెబ్బతినడంతో పాటు క్రైస్తవులకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పగడాల ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వల్లా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరింత సమాచారం సందర్శకులతో 1TV నుంచి మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. అటు అభిమానులు కూడా కొన్ని ప్రగాడ్లు పట్టుకొని అదే విధంగా ఫ్లెక్సీలు పట్టుకొని కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం, ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవం చాలా పెద్దది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్తారో చూద్దాం. నమస్తే అండి. మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క పాస్టర్ మరణం మాకు చాలా దుఃఖం కలిగిస్తుందండి. ఏ నోటి ద్వారా అయితే క్రీస్తు మాటలు గొప్పగా ప్రకటన చేసి అవి జీవమార్గం అని ప్రకటన చేశారో, మరి చేతగాని ఒక మతోన్మాదులు ఆ పెదవులనే మరి కట్ చేసి ఆ పెదవుల మీద దాడి చేసి మరి దాన్ని యాక్సిడెంట్ అని చిత్రీకరించి ఎంత దారుణంగా చంపారో మీ అందరికీ కూడా బాగా తెలుసు, యూట్యూబ్లో చూస్తూనే ఉన్నారు. మరి చంపింది మొదలు కాక మరి ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్టు మరి అది కరెక్ట్గా అది ఎలాగ చనిపోయాడు అనేది, అది హత్యనా యాక్సిడెంట్ అనేది క్లుప్తంగా దాన్ని వివరించి చెప్పాల్సిందిగా మేము ప్రభుత్వాలను కోరుతున్నామండి. క్రైస్తవులం అందరం కూడా, క్రైస్తవులు కూడా ఈ దేశానికి చెందినటువంటి పౌరులమే, మేము కూడా సిటిజన్స్ ఆఫ్ ఇండియానే. మేము దేశం కోసము అందరు బాగోగుల కోసం మేము ప్రార్థన చేస్తాం. అలాంటి ఒక ప్రార్థన వీరుడు సేవకుడైనటువంటి ప్రవీణ్ గారి యొక్క మరణము మరి క్రైస్తత్వాన్ని కదిలించింది అని మేము నమ్ముతున్నాము. ముఖ్యంగా మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో చేతగాని మతోన్మాదులే అతని ప్రాణాన్ని తీశారండి. మాట్లాడి గెలిపించుకోవాలి, కానీ ఒక పాస్టర్ యొక్క ప్రాణాన్ని తీసి వాళ్ళు సాధించేది ఏదీ లేదు. ఇలాంటి ప్రవీణ్ పాస్టర్లు బోలెడు మంది పైకి వస్తారు. క్రైస్తత్వం అనేది దీంతో అంతం కాదంటని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా క్రైస్తవులు నిద్రిస్తున్నటువంటి సింహాలు, నిద్రిస్తున్న సింహాన్ని ఎవరైతే కదుపుతారో అది గాండ్రిస్తుంది. అలాగే క్రైస్తవులు కూడా మరి గాండ్రిస్తే మరి దానికి అంతు అనేది ఉండదు, దానికి ఆపు అనేది ఉండదు. కాబట్టి దయచేసి నిద్రిస్తున్న క్రైస్తవులను కదపకండి. పాస్టర్లకు ఇప్పటి నుండి అన్న ప్రభుత్వాలకు మేము హృదయపూర్వకంగా విన్నవించుకుంటుంది ఒకటే సంగతి అండి, మా పాస్టర్లకు, మా క్రైస్తవులకు, మా క్రైస్తవ సంఘాలకు మీరు భద్రత కల్పించాలి. ఇక మీదట ఇలాంటి పాస్టర్ల యొక్క హత్యలు జరగకుండా రెండు తెలుగు రాష్ట్రాలటువంటి యొక్క ప్రభుత్వాలు తగిన చర్యలు, కఠిన చర్యలు తీసుకొని ముఖ్యంగా ప్రవీణ్ పాస్టర్ గారి యొక్క మరణం పట్ల న్యాయంను తీర్చి పోస్ట్ మార్టం రిపోర్టు కరెక్ట్గా ఒక డాక్టర్ కానీ ఒక లాయర్ సార్, ఇది ప్రవీణ్ సార్ అంటే చనిపోవడానికి కారణాలు కూడా కొన్ని అనుమానాలు అయితే తలెత్తుతున్నాయని చెప్పొచ్చు. బయట చూసినట్టయితే అది నిజంగా అనుమానాలేనా, లేకపోతే అది రియల్ అనుకోవచ్చా? అది నిజమే అని అనాలంటే ఆ పోలీస్ వ్యవస్థ ఉంది కదా, మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది. ఇది న్యాచురల్గా జరిగేటువంటి డెత్తా లేక ఇన్సిడెంట్గా జరిగేటువంటి డెత్తా అనేది నిర్ధారించవలసినటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. సిబిఐ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, అంత మాత్రమే కాదు మరి పోలీస్ వ్యవస్థ ఉంది, అక్కడ పోస్ట్ మార్టం చేసేటువంటి డాక్టర్స్ ఉన్నారు. వారి కళ్ళకైతే గంతలు కట్టలేం కదా, వారి పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. వారు సరైనటువంటి రిపోర్ట్ రివీల్ చేస్తారని చెప్పి మా ఆర్గనైజేషన్ తరఫున, క్రైస్తవ లోకం తరఫున మేము ఈ మాట అయిపోయింది. ఆయన ఇప్పటివరకు ఆ పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్ట్ ఎందుకు వాళ్ళు బయట పెట్టలేదు? అదే ఈ రకంగా బయట పెట్టకుండా ఉంటే ద్వారానే అనుమానాలకు దారిస్తుంది. ఎందుకంటే మనం విజువల్లో చూసుకున్నట్టయితే ఇది మర్డర్ కాదు, అది ఏది ప్రీ ప్లాన్ అయితే కాదు, జనరల్గా పడ్డట్టుగానైతే విజువల్స్లో అయితే మనకంటే పడే విషయం వరకు అయితే సెకండ్ ఆప్షన్. ఎందుకంటే ఎవరు కొట్టినట్టుగా కూడా అక్కడ ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. మీరైతే క్లియర్గా మర్డర్ అని అయితే అంటున్నారు. అంటే మీకు ఏదైనా తెలుసా? అంటే అనుమానాలను బట్టి అక్కడ జరుగుతున్నటువంటి ఫొటోస్ 1-2 చూపిస్తున్నారు తప్ప ముందు జరిగినాయి తర్వాత ముందు జరిగినటువంటి ఏం చూపించట్లేదు కదా. మనిషి మీద బండి పడినట్టే చూపిస్తూ ఉన్నారు తర్వాత కదా. యాక్సిడెంట్ జరిగితే 6 కిలోమీటర్ల మధ్యన ఏం జరిగిందనే 6 కిలోమీటర్ల మధ్యలో
అసలు ఏం జరిగింది. ఆ చూపించేటువంటి బ్రిడ్జి మీద ఉన్న టోల్ గేట్ మీద చూపిస్తున్నటువంటిది ఆ విలెన్స్లోనే ఆయన వీక్గా కనిపిస్తున్నాడు. అప్పటికే వీక్గా ఉన్నాడు. సో ఆ వీక్లోనే బండి మూవ్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఈ 6 monthsలో ఏం జరిగింది అసలు, ఆ ఎవిడెన్స్ ఏది, 6 kilometersలో ఏం జరిగిందనేది అది అంతరాయం. అయితే అసలు పాస్టర్ ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళారని చెప్పి అంటే మన ఇన్ఫర్మేషన్ తెలుసా, ఎందుకు వెళ్ళారన్న దాని గురించి? అతను ఎందుకు వెళ్ళాడంటే ఒక విశ్వాసాన్ని మనస్సులో మార్చగలిగినటువంటి, దుష్టుని మార్చగలిగినటువంటి, అంటే ఆ వివిధమైనటువంటి రకాలుగా జీవిస్తున్నటువంటి మానవానికి వాడిని ఒక మంచి మార్గంలో, ఒక సత్యమైనటువంటి మార్గంలో ఈ సమాజాన్ని మేలుకొల్పాలని, ఈ సమాజంలో మంచి గుణాలు కలిగి సత్యమైనటువంటి మంచి మారు మనసు అనేటువంటి ఆ చెడు వ్యసనాలకు గురి కాకుండా, టెక్నికల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి చెడు వ్యసనాలకు గురి కాకుండా చక్కగా మనుషులు మార్పు చెంది సమాజానికి మేలుకరంగా ఉండాలి అని ఆయన ఉద్దేశంతో, అనేక హృదయాలను కదిలించడం ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్ళాడు. అయితే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అధికారులు ఎవరు కూడా దీనిపైన స్పందించట్లేదు. అంటే మీరు ఏమైనా డిమాండ్స్ ఏమైనా వాళ్ళకి చెప్పడం జరిగిందా, వాళ్ళ వరకు వెళ్ళడం ఏమైనా జరిగిందా? ఆ విషయం మాకు చాలా విచారకరంగానే ఉంది ఇప్పటికి కూడా. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ వ్యక్తి కూడా మత సామరస్యతను కాపాడే వ్యక్తి, మానవత్వ విలువలే చాలా ప్రాముఖ్యము అని భావించేటువంటి మహనీయుడినే. సో ఇలాంటి వ్యక్తి విషయంలో, ఇలా జరుగుతున్నటువంటి విషయంలో, సామరస్యం కాపాడుకునే విషయంలో పోరాడుతున్నటువంటి ఈ వ్యక్తిని ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఎలా జరిగింది అనేది 3 దినాలు అయిపోయింది, 4వ దినకు వస్తుంది, ఇంకా వ్యక్తపరచకపోవడం చాలా విచారకరం. అంటే మమ్మల్ని మేము ఎంత అసమర్థులుగా ఉన్నామో కూడా మాకు అర్థమవుతుంది ఇక్కడ. తర్వాత మా యొక్క ఏర్పాట్లలో కూడా మనం గమనించినప్పుడు ఈ రాజకీయవేత్తలు ఉన్నటువంటి వారు ఎవరుతున్నారో వారి యొక్క పూర్తి సహకారం కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. మేమందరం కూడా కోరేది ఒకటి ఏంటంటే, ప్రభు బిడ్డలంగా మేము ఆశించేది ఏంటంటే ఒక న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఎవరు చేసి ఉండొచ్చు అన్న దానిపైన మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు ఏమన్నా మీ వరకు ఏమైనా వచ్చాయా అటువంటివి? అందరి నోట ఒకటే మాట ఉందండి. అందరి నోట, అందరి మనసులో అనుమానాలు అయితే ఉన్నాయి. దీన్ని తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది మేము వ్యక్తం చేసేది. ఏంటంటే జరగడం కూడా, ఈ సంఘటన జరిగింది కూడా ఏపీలో కాబట్టి, అటు ఏపీ అధికారులతో కానివ్వండి, ఇటు తెలంగాణ అధికారులతో కానీ మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? మీరు కాకపోయినా మీ కమిటీ మెంబర్స్ కానీ మీ పైన వాళ్ళు కూడా ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా వాళ్ళు? అటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చేసేవాళ్ళు మా పెద్దలు ఉన్నటువంటి వారు ఈ ప్రయత్నాల్లో ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు. కార్యక్రమం అంటే సార్ భౌతిక గాయాన్ని కూడా చాలా చోట్ల, చాలా సుమారుగా కొన్ని ఎక్కడెక్కడో చుట్టుపక్కల నుంచి అయితే వచ్చినట్టుగా అయితే తెలిసింది. ఈరోజు ఈ అంత్యక్రియలు కూడా ఏ టైం వరకు ముగిస్తారు సార్? ఇది 10 నుంచి 4 గంటల వరకు అని ప్రకటన చేశారండి. తెలంగాణ అంతటి నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనను ప్రేమించేవారు, అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అనే 2 రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా మరి దీంట్లో అందరూ ఆయనను అభిమానించే వాళ్ళు, ఆయన ద్వారా బలపరచబడ్డ వాళ్ళు, ఆయన వాక్యము ద్వారా తమ జీవితాలను మార్చుకున్న వాళ్ళందరూ అభిమానులు వచ్చి దాదాపు 2-3 స్టేట్స్ నుంచి వస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో మీరు ప్రజెంట్ చూసినట్టయితే ఇదంతా కూడా కొన్ని అనుమానాలకైతే దారి తీసినట్టుగా అయితే తెలిసింది. ఎందుకంటే పోస్ట్ మార్టం జరిగినా కూడా ఇప్పటివరకు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా వీళ్ళు బయట పెట్టకపోవడం కూడా కొద్ది వరకు మాకు ఇంకా ఎక్కువగా ఆలోచించే విధంగా అయితే జరుగుతుందని చెప్పి అయితే ఇక్కడ ఉన్న పాస్టర్స్ కానీ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా చోట్ల నుంచి కూడా అటు భౌతిక గాయాన్ని చూడడానికి కూడా చాలామంది అభిమానులు అయితే సందర్శనార్థం అయితే ఇక్కడ చర్చ దగ్గరికి అయితే రావడం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా సార్ది ప్రవీణ్ గారిది అయితే ఈరోజు అంత్యక్రియలు అయితే ముగిస్తారని అయితే చెప్తున్నారు. మరికొందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరి మాట, ఎవరి నోట విన్నా కూడా ఇది మర్డర్ అని చెప్పి అయితే క్లియర్గా చెప్తున్నారు. దీనిపైన కూడా పోలీసులు కూడా ఎవిడెన్స్ అనేది తొందరగా సేకరించి ఫాస్ట్ అప్ చేసి కూడా దీనికి ఒక పరిష్కారం ఇస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాం. కెమెరామెన్ సుధాకర్తో భారత్, 1 TV న్యూస్, హైదరాబాద్.